ఈరోజు నేను మా మమ్మీ అయితే ఒక ఛాలెంజ్ అయితే వేద్దాం అనుకుంటున్నాం. సో మీకు చూసే అర్థం అవుతుంటది. సో తమ్నైల్ కూడా చూసేసి ఉంటారు. సో కారం పొడి అయితే పెట్టినాము ముందల. సో నేను మా మమ్మీ అయితే ఈరోజు కారం పొడి రైస్, కారం పొడి అన్నం అయితే ఛాలెంజ్ చేస్తున్నాము. ఎందుకంటే నార్మల్గా అందరూ అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. మేము కొంచెం ఫన్నీగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ లాగా ఇవ్వాలి కాబట్టి కొంచెం కారం పొడి అయితే ఇంకా బాగుంటుంది అన్నట్టు కారం పొడి అయితే పెట్టుకున్నాము. సో చూడాలి ఎవరు గెలుస్తారో అనేది ఈ ఛాలెంజ్లో. సో నేను మా మమ్మీ అయితే ఈక్వల్ అన్నం ఈక్వల్ రైస్ అయితే పెట్టుకుంటాము. కారం పొడి కూడా ఈక్వల్గానే అయితే వేసుకుంటాము. సో ఆల్రెడీ ఆనియన్స్ కూడా అంటే నాకు కొంచెం ఆనియన్స్ అయితే బాగుంటుంది అని చెప్పి ఆనియన్ నిమ్మకాయ అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే అన్నం పెట్టుకొని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో మా మమ్మీ అయితే చూద్దాము. మా మమ్మీ చాలా డల్గా ఉంది, మళ్ళీ ఓడిపోతుందని భయం అవుతుందేమో మా మమ్మీకి. మమ్మీ అన్నం పెట్టు. ఫ్రెండ్స్ అన్నం అయితే పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో కారం పొడి కూడా వేసేసుకోవాలి కదా. సో నేనే వేసాను కారం పొడి అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ ఇది మన న్యాచురల్ ఆయిల్ అనమాట, పల్లి ఆయిల్ ఇది. సో నిన్న మొన్న నువ్వుల ఆయిల్ వాడినాము, ఈరోజు అయితే పల్లి ఓపెన్ చేసి, ఈరోజు కాదు నిన్న కదా, నేను నీ దగ్గర మాట్లాడుకుంటే ఎంత నూనె వేస్తున్నానో మర్చిపోతుంది. ఎక్కువైందా తక్కువైందా? ఇంతకు సరిపోయింది. మరే ఎక్కువ నూనె వేసుకుంటే తెలియదు కారం ఉందో. కారం ఉండద్దనే కదండి నూనె ఎక్కువ వేసుకునేది. ఎంత వేసినది నీకు? అమ్మ నీకు ఎక్కువ వేసినట్టున్నారా? నాకే తక్కువ వేసిన, నువ్వు ఎక్కువ వేసుకున్నాను. అయితే వేసిన తిన్న ఇంకా. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను ఆల్రెడీ ముందర ఇక్కడ మన వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాను అనమాట రెడీగా, కారం అవుతుందో ఏమో అని చెప్పి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. మీరు కలిపేసే మమ్మీ, నాకు కలిపిస్తామా? ఎందుకు నీకు కలుపుకొని రాదా? కారం అవుతుంది మమ్మీ. కలుపుకోవడానికే కారం అవుతుంది అంటే మళ్ళీ నోట్లో అన్నం పెట్టేట్టుకుంది. మమ్మీ అది గంట సేపు వరకు కారం అయితేనే ఉంటుంది, చెయ్యి అవుతుంది మళ్ళీ. అన్నం అయితే కలిపేసినాము నేను మా మమ్మీ ఉల్లిగడ్డ మీద ఆయిల్ అయితే వేసేస్తుంది. ఆయిల్ నిమ్మకాయ వేస్తుంది. ఒక్కొక్కసారి నేను ఏం మాట్లాడుతున్నానో డిఫరెంట్గా మాట్లాడుతుంటాను, అర్థం కాకుండా అంటే ఎక్కడనో ఆలోచించుకుంటా మాట్లాడుతుంటాను. అందుకని చెప్పి కొన్నిసార్లు తప్పు కూడా మాట్లాడుతుంటాను. 1 2 3 స్టార్ట్. ఓ కారం ఉంది ఇంకా ఏదో. నాకైతే కారం పొడి తింటున్నట్టు వస్తుంది. నేను తింటుండే మా తమ్ముడు ఏమంటుండంటే దాత్రకైతే అస్సలు ఏడుస్తుంది అంట, అదేందో మరి. సో నిన్న అయితే మా తమ్ముడు నిన్న రొట్టె ఇంకా చట్నీ, అంటే ఆ చట్నీ బాగుంది, టమాటా చట్నీ. సో చట్నీ లేదంటే కాదు చింతకాయ చట్నీ తెప్పించుకొని మరి నేను వేసుకొని ఊకుండాక తిన్నాను. సో ఆ చట్నీ నేను తింటుంటే నాకు కారం అవుతుందని చెప్పి పాపం మా తమ్ముడు జాలి పడి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండు. కారం ఇష్టమే లేదు నేనే ఇంకో బా మమ్మీ చూడు మమ్మీ. లేదంటే నేనేం ఏడవను.
వరకు వాటర్ తాగదు కాదు మరి నేను ఎందుకు పెట్టుకున్నాను లోపలకి పెట్టుకున్నానా మొత్తం తిన్నాక తాగడానికి ఇప్పుడు వాటర్ తాగితే ఇంకా ఎక్కువ చెప్పాలి నీరు తాగుడు ఇప్పుడు ఆయన తాగు మమ్మీ నాకు తల తిరుగుతుంది ఏం చేస్తున్నారు మమ్మీ నాకంటే ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే తిని అయితే కంప్లీట్ గా కూర్చుంది నేనైతే అప్పటి నుంచి కారం కారం అనుకుంటానైతే ఉన్నాను సో గోప్రో తీసేసినాను ఎందుకని చెప్పి ఈ ఫోన్ తోనైతే తీస్తున్నాను సో గోప్రో కొంచెం వేడిగా అయితే అయ్యింది అందుకని చెప్పి ఈడనైతే పెట్టినాను సో పక్కన చూస్తున్నాను కదా ఆడ పెడుతుంది గోప్రో సో మా మమ్మీ అయితే కంప్లీట్ అయింది నాదైతే ఇంత మెలిగింది అండ్ ఈ ఛానల్ లో మా మమ్మీ గెలిచింది అసలు నేను ఇంకా చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంటాను ఇంట్లో ఉన్నప్పుడు కదా మమ్మీ అవును అలా కొట్టుకొని కింద కారం అని చెప్పి కండ్లను మొత్తం నీళ్ళు ఇట్లా వచ్చేస్తుండే మరి ఇది ఎందుకో ఈరోజు నాకు పెద్దగా మరీ అంత కారంగా అయితే అనిపించలేదు ఎందుకో మరి నిమ్మకాయ పిండుకున్నాను ఈరోజు నార్మల్ గా నేను బయట నుంచి ఏదైనా బిర్యానీ అని అట్లా తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయ కూడా పిండుకోను ఈ మధ్య నాకు అలవాటు అయింది నిమ్మకాయ పిండుకునేది సో ఇంతకు ముందు నాకు నిమ్మకాయ అంటే అసలు నచ్చలేకుంటుండే నిమ్మకాయ పిండుకున్నందుకు మరి అంత కారం లేకుండే తక్కువనే ఉంది మా మమ్మీ అయితే ఛాలెంజ్ లో గెలిచింది అండ్ నేను వాటర్ కూడా కొన్ని తాగేసినాను సో అండ్ ఈ ఛాలెంజ్ అయితే మా మమ్మీ గెలిచింది సో మా మమ్మీ ఏం చెప్తే నేను చేద్దామా సో మా మమ్మీ ఏం చెప్తే నేను ఆ పని చేద్దామని అయితే అనుకుంటున్నాను సో మమ్మీ నువ్వు నాకేం పని చెప్తావు నేనేం చేయాలి నువ్వే ఛాలెంజ్ లో గెలిచినావు నువ్వేం చెప్తావో నేను అది చేశాను చెప్పు సరే చెప్తాలే ఏం చెప్తావే చెప్పే అంటే పని చేయించుకుంటావా ఏం చేసావు ఏం చేయాలో నాకు తెలిసి ఇంకా నీకు ఆ పని తప్ప ఇంకేముండదు ఏదో ఒక పని చెప్తుంటావు 24 గంటలు నన్ను ఖాళీ ఉంచనీయకుండా అబ్బా ఏం పని చేస్తున్నాను చాలా పని చేస్తున్నా సో ఫ్రెండ్స్ ఈరోజు ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది అండ్ ఇప్పటి నుంచి మేము ఛాలెంజెస్ కూడా చేద్దామని అయితే అనుకుంటున్నాం నేను మా మమ్మీ సో ఇంకా కొత్త ఛాలెంజ్ ఏదైనా ఉంటే మీరే కామెంట్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి నాకైతే పెద్దగా ఐడియాస్ వస్తలేవు ఏం చేయాలని చెప్పి సో మీకు ఏదైనా నాకు తెలిసి ఉంటే మేము ఎలాంటి ఛాలెంజ్ చేయాలో చెప్తే మేము కూడా అలాంటి ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేయడానికైతే ట్రై చేస్తాము సో మా మమ్మీ ఎందుకో కెమెరాలో మళ్ళీ లిఫ్ట్ అయితే పడుతుంది సో కానీ రైట్ హ్యాండే అది సో ఛాలెంజ్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అండ్ ఈరోజు ఇప్పటికీ బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దామని అనుకుంటాం వీడియో లెంత్ కూడా చాలా పెద్దగానైతే అయ్యింది సో అందరికైతే బాయ్ ఫ్రెండ్స్ అండ్ వీడియోని ఖచ్చితంగానైతే లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ప్రతిరోజు మేము ముందుకు వస్తూనే ఉంటాం అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అప్పటివరకు బాయ్ ఓ నేను చెయ్యి కూడా అడగలేదు